తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏకంగా సహచార మంత్రులపై ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంత్రులందరూ కూడా ఫైళ్లపై సంతకాలు చేయాలంటే డబ్బులు తీసుకుంటారని, కానీ తాను మాత్రం ఒక ఫైల్పై సంతకం చేసుకునేందుకు డబ్బులు తీసుకోవట్లేదంటూ ఆమె చెప్పడం ద్వారా సహచార మంత్రులపై అవినీతి ఆరోపణలు చేసినట్లుగా అర్థమవుతుంది. వరంగల్లో నూతనంగా నిర్మించి తలపెట్టిన బాలికల జూనియర్ కళాశాల ఫైల్పై సంతకం పెట్టేందుకు మంత్రి ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. అరబిందా ఫార్మా సహకారంతో 5 కోట్లతో వరంగల్లో కొత్తగా బాలికల జూనియర్ కళాశాల నిర్మించబోతున్నారు. అయితే దీనికోసం మంత్రి దగ్గరికి ఫైల్ క్లియరెన్స్కి రావడంతో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా దుమారం రేగుతోంది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఇప్పుడు అధికార పార్టీలో కలకలం రేపుతున్నాయి. కొండా వ్యాఖ్యలపై హైకమాండ్ సీరియస్గా పరిగణిస్తున్నట్టుగా తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం బంధువుకు ఉద్యోగం కావాలంటూ మంత్రి వ్యాఖ్యానించడం అప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ. ఫైళ్ళు క్లియర్ కావడానికి మంత్రులు డబ్బులు తీసుకుంటారని, అది కామన్ అంటూ కొండా సురేఖ వ్యాఖ్యానించారు. కానీ తాను మాత్రం డబ్బులు తీసుకోకుండా సంతకం పెడతానంటూ ఆమె చేసిన కామెంట్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. మంత్రి కొండా సురేఖ ఈ రకంగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది సాధారణంగా జరిగే పని, నాకు మాత్రం నయా పైసా వద్దంటూ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. తన వద్దకు వచ్చే వివిధ కంపెనీల ఫైళ్లను క్లియర్ చేసేందుకు మంత్రులు మామూలుగా డబ్బులు తీసుకుంటారంటూ ఆమె మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరంగల్లోని కృష్ణ కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో 5 కోట్ల సిఎస్ఆర్ నిధులతో అరబిందో ఫార్మా ఫౌండేషన్ నిర్మించిన నూతన భవనం శంకుస్థాపనలో ఆమె మాట్లాడారు. ఎంతోమంది బాలికలకు ఉన్నత విద్య అందిస్తున్న కాలేజీ తరగతి గదులు వర్షాకాలంలో జలమయం అవుతున్నాయని, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారంటూ పాతది కూలగొట్టి కొత్త భవనం కట్టాలని కలెక్టర్ తన దృష్టికి తెచ్చారని, ఇందుకు 4.5 కోట్లు ఎక్కడి నుంచి తేవాలో తెలియక తాను అటవీ శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి తన దగ్గరకు కొన్ని కంపెనీల ఫైళ్ళు క్లియరెన్స్కి వస్తాయని చెప్పారు. సో అలాంటి ఫైళ్ళు వచ్చినప్పుడు మంత్రులు డబ్బులు తీసుకొని క్లియర్ చేస్తారని, అప్పుడు తనకు నయా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదంటూ సమాజ సేవ చేయమంటూ తాను ఆ కంపెనీకి చెప్పినట్టుగా ఆమె మాట్లాడారు. ఇక అరబిందో ఫార్మాకు చెందిన సదానంద రెడ్డి మంత్రి ఈ రకంగా మాట్లాడినట్టుగా వివరించారు. ఇక చివరకు సిఎస్ఆర్ నిధులు 4.5 కోట్లతో కాలేజీ భవనం కడతామని చెప్పినప్పుడు తనకు సంతోషం కలిగిందంటూ మంత్రి సురేఖ వ్యాఖ్యానించారు. ఆ నిధులతో గ్రౌండ్ 2 అంతస్తులతో 15 తరగతి గదులు, ఆడిటోరియం తరహాలో పెద్ద హాల్, అధునాతన టాయిలెట్స్, ఫర్నిచర్ విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. అయితే ఆ సదరు కంపెనీ వచ్చినప్పుడు మంత్రి ఏ రకంగా స్పందించారనేది తానే స్వయంగా మాట్లాడారు. మంత్రి ఏం మాట్లాడారు ఒకసారి విందాం. ఎక్కడి నుంచి తేవాలి 4.5 crores అనేటువంటి ఆలోచన వచ్చింది. ఎక్కడి నుంచి చూసినా కూడా నాకు ఎక్కడ దారితే నువ్వు తెలియలేదు. మరి నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి గారు చెప్పి వాళ్ళు సిఇఓ వాళ్ళు ఉంటారు, ఆ కంపెనీకి చెందినటువంటి ఓనర్స్ తోటి మాట్లాడి డెసిషన్ తీసుకుంటామని ఒక 3-4 సార్లు వాళ్ళు రావడము పోవడము, చివరకు వాళ్ళు ఈ 4.5 కోట్ల రూపాయలతోటి ఇది నిర్మాణం చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ఇది అసలు నేను కట్టగలుగుతానా మనము అన్నప్పుడు వారు ఓకే చెప్పినప్పుడు నాకు చాలా చాలా సంతోషం వేసింది. ఎంత ఎగ్జైటెడ్తో కలెక్టర్ గారికి కూడా చెప్పారు, మనకు వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంకా అంటే వెంటనే మేడం గారు కూడా నాకు కాపీ పంపించండి మేడం, ఎంత తొందరగా పంపిస్తే అంత తొందరగా నేను డిస్మెటల్కి ఆర్డర్ చేసి వర్క్ గురించి కూడా డిస్కషన్ వచ్చినప్పుడు నేను చెప్పాను, మన డిపార్ట్మెంట్ వాళ్ళు వద్దు, వాళ్ళనే కన్స్ట్రక్షన్ చేయమనండి, వాళ్ళైతే త్వరగా చేస్తారు, ప్లస్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు అని చెప్పడం జరిగింది. ఎక్కడి నుంచి తేవాలి 4.5 crores. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ లో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఇప్పుడే కాదు, మంత్రి కొండా సురేఖ ప్రభుత్వాన్ని పలుమార్లు ఇరకాటంలో నెట్టింది. గతంలో మంత్రి శ్రీధర్బాబుతో తమ బంధువులకు ఉద్యోగం కావాలంటూ చేసిన విన్నపం వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది. అప్పుడు ఆమె ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం.
ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పెట్టు సార్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పెట్టు సార్ రైట్. హీరో నాగార్జున ఫ్యామిలీ మీద కామెంట్స్తో మొదలైన కొండా సురేఖ వివాదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అసలు కొండా సురేఖ వరంగల్లో సహచర మంత్రులపై ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, ఒక్కసారి అసలు ఎలాంటి సందర్భంలో ఆ మాటలు అన్నారు. మా ప్రతినిధి వెంకటరత్నం ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్లో. వెంకటరత్నం, మంత్రి కొండా సురేఖ తాజాగా సహచర మంత్రులపై చేసిన మాటలు ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? మంత్రులు డబ్బులు తీసుకుందే ఫైళ్లపై సంతకాలు పెట్టారంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఎలాంటి దుమారానికి దారితీస్తుంది? మరికొంతమంది మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నిన్న జరిగినటువంటి వరంగల్లోని ఒక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో తను కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇతర మంత్రులాగా ఫైల్ క్లియర్ చేయడానికి తాను అందరిలాగా డబ్బులు తీసుకోనని చెప్పడము వివాదానికి దారితీసింది. అయితే గతంలో తాను అధికారికంగా అంటే ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నటువంటి నేపథ్యంలో తన దగ్గరికి కొన్ని క్లియరెన్స్ కోసం కొన్ని ఫైల్స్ కూడా వస్తాయి. ఆ ఫైల్స్ నేను వాళ్ళు డబ్బులు కూడా వాళ్ళ ఆశ చూపిస్తారు, అయినప్పటికీ కూడా నేను డబ్బులు తీసుకోకుండా నేను కొంత ఏదైనా ప్రభుత్వానికి అలాగే ప్రజలకు లాభం చేకూర్చే విధంగా ఉండాలన్నటువంటి ఆలోచనతోటి నేను ఆ సదరు కంపెనీలకు కూడా వారి పనుల కోసం వచ్చినప్పుడు కూడా కొంత సూచనలు చేశాను. అది తనకు ఇచ్చేటువంటి కమిషన్ డబ్బులకు బదులు ప్రభుత్వ కళాశాల భవనం నిర్మించాలని చెప్పి తాను సూచించినట్టుగా చెప్పింది. దీనికి సంబంధించి కూడా ఆ ఫార్మా కంపెనీ వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగిందని చెప్పారు. దానికి సంబంధించి కళాశాల భవన నిర్మాణం కూడా అరవిందో ఫార్మా వారికే 4.5 కోట్ల రూపాయలతోటి ఈ భవనం నిర్మాణం చేసి అప్పగించడం చెప్పారు. కానీ అందులో భాగంగా ఇంకొక వివాదాస్పద వ్యాఖ్య ఇందులోనే ఇమిడి ఉంది. ఇక్కడ ప్రభుత్వం గనక అధికారులతోటి పనులు చేపిస్తే నాణ్యతా లోపాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రభుత్వం అధికారులు కాకుండా ఇక్కడ ఫార్మా కంపెనీ లాంటివి ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పితేనే దాంట్లో నాణ్యత బాగుంటుందని చెప్పి దీన్ని ఉదాహరించుకుంటూ చెప్పడం కూడా వివాదాస్పదమైంది. ఇప్పటికీ గతంలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తను చేసినటువంటి వ్యాఖ్యల్ని చాలా కోణాల్లో ఆలోచించాల్సినటువంటి వస్తుంది. తను సహచర మంత్రుల మీద చేశారా లేకుంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశించి చేశారా క్లారిటీ ఇవ్వకుండా తను చెప్పడాన్ని మాత్రం తాజాగా సంచలనం రేపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం అధికారులు కూడా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గుర్రుగా ఉన్నట్టుగా తెలిసింది. మంత్రి పదవి ఉంటుందా ఊడిపోతుందా అన్నటువంటి కోణంలో కూడా చాలా వరకు చర్చలు జరిగాయి. అట్లే ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కూడా ప్రభుత్వాన్ని ఒక విధంగా ఇరకటంలోకి నెట్టేటువంటి అవకాశమే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ప్రభుత్వం కూడా ఒక విధంగా ఒక మంత్రి స్థాయిలో ఉండి చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా చాలా సీవియర్ గా పరిగణించాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇట్లాంటి పనులు చేస్తున్నారు కాబట్టి ఇది ప్రత్యక్షంగా ఒప్పుకోవడం జరిగింది. అలాగే తన ప్రభుత్వాన్ని కూడా ఒక బ్లేమ్ చేసే విధంగానే ఇప్పుడు తను చేసినటువంటి వ్యాఖ్యలు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వ అధికార పెద్దలు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారా అన్నటువంటి ఒక క్యూరియాసిటీ మాత్రం స్థానిక ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లాంటి క్యూరియాసిటీ అయితే కనుక్కుంది. ఏం జరుగుతుందో అన్నటువంటి ఆలోచనలు ఉత్కంఠ మాత్రం క్షణక్షణం పెరుగుతూనే ఉంది. ఎందుకంటే గతంలో ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేసినటువంటి నేపథ్యంలో అప్పుడు కూడా కొంత ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్ళింది. కనీసం మీడియా ముందుకు కూడా కొద్ది రోజులు రాకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఎట్లాంటి ఆలోచనతో చేస్తున్నారు, ఎవరి మీద గర్జ లేకుంటే పెట్టుకొని ఇదంతా చేస్తున్నారా లేకపోతే ఎవరి సహచర మంత్రులను దృష్టిలో పెట్టుకొని చేశారా లేకపోతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ పరిస్థితిని వివరించబోయి తను ఇప్పుడు మంత్రులని చెప్పి సహచర మంత్రులని చేశారా అన్నటువంటి ఆ కోణంలో కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక మంత్రి స్థాయిలో ఉండి అది కూడా అధికారికంగా ఉన్నటువంటి కార్యక్రమాల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనుల్లో అంటే నాణ్యత లోపాలను కూడా ఎత్తి చూపించడము అలాగే దీంతో పాటు ప్రభుత్వ మంత్రులు కూడా ఎట్లా పనిచేస్తున్నారు అంటే లంచాలు తీసుకునే పని చేస్తున్నారు అన్నటువంటి ఒక అంతరార్థం ఇందులో బహిరంగ రహస్యంగానే తను చెప్పినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడాన్ని కూడా ఎందుకంటే ఇప్పటికే కొంత ఇరకాటంలో పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి కూడా బాగలేదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడము బహిరంగంగానే వచ్చేదే 18,000 కోట్ల రూపాయలని ఎట్లా పంచుతారో మీరే పంచండి
కానివ్వండి, నన్ను చీల్చినా కానీ చిల్లిగబ్బ నా దగ్గర వెళ్ళదని చెప్పి ఇటు ముఖ్యమంత్రి గారు కూడా ఒక అంటే నిర్వేదంతో మాట్లాడము, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే అసలు ఏం జరుగుతుంది అన్నటువంటి కోణంలో కూడా చాలా పరిశీలన జరుగుతుంది. ఇది ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులకు అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులతో పాటు మిగిలిన ప్రతిపక్షాలకు కూడా ఒక ఊతమించేటువంటి అవకాశం అయితే దీంట్లో కనిపిస్తుంది. దీన్ని చూడాలి ఎట్లాంటి పరిస్థితులకు దారి తీస్తుందో అన్నటువంటి ఒక క్యూరియాసిటీ మాత్రం ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ వెంకటరత్నం. సో మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోసారి మంత్రులు ఎవరు డబ్బులు తీసుకోకుండా సంతకాలు పెట్టరని ఫైళ్లపై, ఇది చాలా కామన్ అంటూ వ్యాఖ్యానించారు. కానీ తాను మాత్రం నయా పైసా తీసుకోకుండా సంతకం పెడతానని, ఇది కేవలం సమాజ సేవ కింద అరబిందో ఫార్మా ఇస్తున్నటువంటి నిధులతో ఆ బాలికల కళాశాల కట్టడం తనకు సంతోషంగా ఉందంటూ వ్యాఖ్యానించడం, దీంతో మంత్రులందరూ కామన్గా డబ్బులు తీసుకుంటారంటూ చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తుంది, వివాదాస్పదమవుతుంది. ఇక వ్యాఖ్యలు తోటి సహచార క్యాబినెట్ మంత్రులకే వర్తిస్తాయన్నట్టుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఏడాదిన్నర అవుతోంది ప్రభుత్వం కొలుదిరి. అప్పటి నుంచి కూడా మంత్రి కొండా సురేఖ వివాదాల్లో ఇరుక్కుంటూనే ఉన్నారు. ఏదో రకమైనటువంటి మాటలతో, వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తలకు ఎక్కుతున్నారు. తాజాగా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ హైకమాండ్ కూడా తలనొప్పిగా మారేలా అవకాశం కనిపిస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.